అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూరు గ్రామానికి చెందినటువంటి మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ వార్డు మెంబరు నల్లబెట్టి పురుషోత్తం యాదవ్ గారితో ఇంటర్వ్యూలో ఉన్నాం. మరి జూలైలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారితో ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్కారం అండి పురుషోత్తం యాదవ్ గారు. నమస్కారం అండి. మీరు ఎప్పటి నుండి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు? మేము తెలంగాణ ఉద్యమం కన్నా ముందు నుంచి 2014 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము. అలాగే క్రియాశీలకంగానే మండల నాయకత్వం కూడా వహిస్తున్నాము. మండలంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఉంది మాకు టీఆర్ఎస్ పార్టీలో. అలాగే మా గ్రామంలో 2019లో వార్డు నెంబర్ కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. అలాగే కొన్ని కార్యక్రమాలు కూడా నేను జిల్లా యాదవ్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మా సంఘానికి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా నేను మొత్తం తిరగడం జరిగింది. సేవా కార్యక్రమాలు అలాంటివి ఏం చేయలేదు. ఓన్లీ సంఘం అనే ఒక సంఘం గురించి జిల్లా మొత్తం తిరగడం జరిగింది. అలాగనే బీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్ నియోజకవర్గం కూడా మొత్తం తిరగడం జరిగింది. ఓకే అండి. మరి ఇప్పుడు గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు సుమారు ఒక 17 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి అప్పటికిప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రజలే చెప్తున్నారు. మేము చెప్తే కూడా ప్రజలు కూడా మాకన్నా ఎక్కువ స్పీడ్గా చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికీ చాలా ప్రజలు అయ్యో మేము పాలిచ్చే బర్రెని వదులుకొని దున్నపోతు లాంటి రేవంత్ రెడ్డిని తెచ్చుకొని తలనొప్పి తెచ్చుకున్నాం అని చెప్పి ప్రజలు రోజు నిత్యం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దరిద్ర పాలన ఎప్పుడు పోతుంది, కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, మాకు మళ్ళీ తెలంగాణలో పేద ప్రజలు బతకాలన్నా, రైతులు బతకాలన్నా, విద్యార్థులు బతకాలన్నా, అన్ని సమస్యలు ఏవైనా సరే ప్రజలు మళ్ళీ చైతన్యం రావాలన్నా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరగట్లేదు అంటారు? అప్పటికిప్పటికి తేడా ఏంటి? అప్పటికిప్పటికి ఏందనే తేడా ఏంటంటే అప్పుడు కేసీఆర్ పాలనలో అన్నీ ఆన్లైన్లో ఇంటికి వచ్చేది. ఈరోజు ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్లో చూస్తుంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి వాళ్ళే పంచుకొని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే లీడర్లు పంచుకొని నాకు 10 నీకు 10 అని చెప్పి పంచుకొని ఊర్లో ఇప్పుడు మా చేపూరులో 75 ఇళ్ళు వచ్చినాయని చెప్పారు. 45 ఇళ్ళు శాంక్షన్ అని చెప్పారు. ఒక లీడర్ ఒక 10 ఇళ్ళు, ఇంకో లీడర్ ఒక 10 ఇళ్ళు, ఇంకో లీడర్ ఒక 10 ఇళ్ళు తీసుకురు. ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదున్నా ఆన్లైన్లో పెట్టి ఆన్లైన్లో నిరుపేదలకు వచ్చేటట్టు చేసేది. మళ్ళీ తర్వాత రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, పింఛను కానీ, ఆసరా పింఛన్లు కానీ, రైతు చనిపోతే దినాల వరకు 5 లక్షలు పడేది. ఈరోజు ఏ విలేజ్కి పోయినా కూడా రైతు చనిపోతే ఆ 5 లక్షలు అనేదే మర్చిపోయారు గవర్నమెంట్. పింఛను 4,000 పింఛను ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా 4,000 పింఛను ఇవ్వలేదు. మహిళలకు 2500 ఇస్తున్నాడు, మహిళలకు 2500 ఇవ్వలేదు. వికలాంగులకు పింఛను ఇస్తున్నాడు, వికలాంగులకు పింఛను ఇవ్వలేదు. అలాగే రైతు బంధు పెంచుతున్నాడు, రైతు బంధు పెంచలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే వేసి నిరంతర పోకడకు కేసీఆర్ కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి కేసీఆర్ కన్నా ఎక్కువ నేను చేస్తా అని చెప్పి ప్రజలని మబ్బబెట్టి ప్రజలని మోసం చేసి గద్దె ఎక్కిండు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ప్రజలు ఏం చేసిరంటే అయ్యో కేసీఆర్ కన్నా ఎక్కువ చేస్తా అంటుండు కదా అని ఒక్కసారి నమ్మి ఓటేద్దామన్న పాపానికి నిట్టేంట ముంచి ఇవాళ ప్రజలని గోస వేడిపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఓకే అండి. మరి ఇప్పుడు పురుషోత్తం గారు రేపు జూలైలో ఒకవేళ స్థానిక సంస్థలో నిర్వహించినట్లయితే మరి గుర్రంపూడు మండల స్థాయిలో అత్యధికంగా మీరు ఎంపీటీ స్థానాలు కానీ మరి జెడ్పీటీసీ కానీ కైవసం చేసుకుంటారా? మా గ్రామంలో నేను సర్పంచ్గానే పోటీ చేయాలని చూస్తున్నాను. ఓకే. రేపు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ కూడా సేమ్ రిజర్వేషన్ పోయినసారి లెక్కన ఉంటే నేను సర్పంచ్ అనుకూలంగా స్థానికులందరూ సహకరించి మా పార్టీ కూడా నన్ను ముందంజలో ఉంటే నేను సర్పంచ్గానే పోటీ చేయాలనుకుంటున్నా. లేదు అంటే ఎంపీటీసీగానైనా పోటీ చేయడానికి, ఏదో ఒక పదవికి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ప్రస్తుతం ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు? మేము ఇప్పుడు నోముల భగత్ గారు టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, మంత్రి జయేష్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఓకే. మండల పార్టీ. ఓకే. మరి మీరు సర్పంచ్గా ఒకవేళ రిజర్వేషన్ మీరు అన్నట్టుగా అనుకూలిస్తే సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ గ్రామంలో మరి ఉన్నటువంటి
ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో జరిగినా కూడా మరి ఇంకేమైనా కొన్ని సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పాలనలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో సర్పంచులు సంపాదించుకున్నారు. కొంతమంది సర్పంచులు అభివృద్ధి చేసిరు, కొంతమంది ఇబ్బందులు పడ్డారు, కొంతమంది అభివృద్ధి చేసిరు, కొంతమంది చేయలేదు. కానీ మా ఊరికి వచ్చే వరకు అభివృద్ధి ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అది ఎవరి నిర్లక్ష్యం అనేది మా ఊరు గ్రామ ప్రజలకు తెలుసు. ఇప్పుడు రాజకీయంగా గతంలో సర్పంచిగా చేసినప్పుడు తన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత చూసుకుంటే సర్పంచ్గా చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. గ్రామంకి వచ్చిన నిధులు దోసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయలేక తన ఆస్తులను పెంచుకోవడం తప్ప గ్రామాన్ని ఏం నిధులు అభివృద్ధి చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో నేను సర్పంచ్ని అయితే నేను ఏ రోజైతే సర్పంచిగా నామినేషన్ వేసిన రోజు నా ఆస్తులు ఎన్ని ఉన్నాయో మళ్ళీ నేను దిగిపోయే రోజు అదే ఆస్తులు చూపించి నేను సర్పంచ్ పదవి నుంచి దూరంగా ఉంటాను. అలాగనే సర్పంచ్గా చేయాలనుకుంటే ఊరు ఫస్ట్ యువతని మంచి దారిలో పెట్టాలి. ఫస్ట్ గ్రామం అభివృద్ధి చేయాలి. రైతులకు సౌకర్యంలో అన్నీ వస్తున్నాయా లేవా చూసుకోవాలి. అలాగనే చెరువులు కూడా నింపియాలి. అలాగే రోడ్లు, వాటరు అన్నీ సౌకర్యంగా చూసుకోవాలి. ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా గ్రామాన్ని ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని నా యొక్క కోరిక. ఇంకా అట్లనే గ్రామంలో కొన్ని పనులు కూడా చాలా చేసే ఉన్నాయి. ఏంటి 1-2 ఉదాహరణలు ఏంటి? ఉదాహరణ ఏంటంటే గ్రామంలో నాణ్యతమైన విద్యని మంచిగా చదివిపియాలి విద్యార్థులని. అంటే మీ గ్రామంలో ఇప్పుడు హై స్కూల్ ఉంది కదా? హై స్కూల్ ఉంది, కానీ హై స్కూల్ ఉంది దాని ఇంకా కొంచెం అన్ని సౌకర్యాలు పెట్టి గ్రామంలోనే వేరే విలేజ్కి వెళ్ళకుండా ఆ స్కూల్లోనే అందరు చదివేటట్టు అందరినీ మోటివేషన్ చేపించి మన బాట మన బడి అని ఒక కార్యక్రమం తీసుకొని వేరే విలేజ్లోకి వెళ్ళి చదువుకోకుండా మన విలేజ్లోనే మన ఊర్లోనే చదివించి మన గ్రామంలో ఉన్న బడిని డెవలప్ చేసి ఉన్న పాఠశాలను ఇంకా తీర్చిదిద్దాలని నా కోరిక. ఇంకా ఇంకొక ఏదైనా సమస్య ప్రధానంగా ఊర్లో గ్రామంలో సీసీ రోడ్లు, వాటర్ సమస్య బాగుంది మా ఊర్లో. మెయిన్ నేను ఒక సర్పంచ్ అయితే నీళ్ళు 24 గంటలు వచ్చేటట్టు చూసుకుంటాను. వాటర్ సమస్య ఇప్పటి కాదు, గత 20-30 ఏళ్ళ నుంచి కూడా మా ఊరికి వాటర్ సమస్య బాగా ఉంది. అది నాది ఎప్పటి నుంచో కళ. నీళ్ళకు ఎప్పుడో నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు నీళ్ళకు చాలా ఇబ్బందులు పడ్డ రోజులు కూడా నాకు గుర్తొస్తుంటాయి. అది మెయిన్ మా ఊరికి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా 20-30 ఏళ్ళ నుంచి కూడా వాటర్ ఫుల్ సమస్య మా ఊరికి. మరి ఇంకా మీ గ్రామంలో దేవాలయాలకు సంబంధించి ఏమన్నా పెండింగ్ పనులు కానీ? దేవాలయాలకు సంబంధించిన పనులు కూడా ఉన్నాయి, అవి కూడా చేయాలి. శివాలయం ఉంది ఒకటి మా ఊర్లో పెద్దది. ఆ శివాలయాన్ని కూడా నేను ఒకలా చేస్తే అభివృద్ధి చేయాలనుకుంటున్నాను. అది కూడా మనం ప్రజలు సహకరించి మనం ఒకలా ఫ్యూచర్లో సర్పంచ్ అయితే కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తాను. మరి ఇప్పుడు మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎవరి సహకారంతో గ్రామానికి ఫండ్స్ తీసుకొస్తారు? ఇప్పుడు గ్రామంలో ఎవరి సహకారం అవసరం లేదు, గ్రామ నిధులు ఉంటాయి. ఆ గ్రామ నిధులతో అలాగే మనం మా నాయకత్వంలో మేము పనిచేసుకుంటా గ్రామ నిధులతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు. అలాగే అవసరం ఉంటే స్థానిక ఎమ్మెల్యే గారిని కలుస్తాము, స్థానిక ఎంపీ గారిని కలుస్తాం, నిధుల కోసం పోరాడతాం. పార్టీలు గెలిచినాక పార్టీలతో సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా గెలిచే వరకే పార్టీలతో సంబంధం. నాకు గెలిచినాక నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నేను ఏ పార్టీ దగ్గర పోయి నిధులు తెచ్చుకోవడానికి నేను సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ.